హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనస్టెక్ ఛానల్. నా పేరు అనాష్ ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో మీకు రియల్మీ బడ్స్ కు అయితే అన్బాక్సింగ్ చేసి అండ్ దీని మీద నా జెన్యూన్ రివ్యూ అయితే షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్. నేను రీసెంట్ గా టెలిగ్రామ్ లో ఒక న్యూ ఛానల్ అయితే ఓపెన్ చేశాను, బెస్ట్ డీల్స్ అండ్ ఆఫర్ స్పేస్. సో ఇందులో మీకు ఫ్లిప్కార్ట్, అమెజాన్ లో ఎటువంటి ఆఫర్ అయినా మీకు ఇందులో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. 24/7 నేను ఎంతవరకు చేయగలను అంతవరకు అయితే షేర్ చేస్తాను ఫ్రెండ్స్. నచ్చితే కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను, జాయిన్ అవ్వండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ ఎంజాయ్ ది అన్బాక్సింగ్ వీడియో. సో ఫ్రెండ్స్, ఇది మనకి ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో కూడా అయితే అవైలబుల్గా ఉంది. నేను బై చేద్దాం అనే టైంలో కొంచెం ఫ్లిప్కార్ట్లో అయితే ప్రైస్ అయితే డౌన్ అయింది ఫ్రెండ్స్. సో నేను అందుకనే ఫ్లిప్కార్ట్లో అయితే బై చేశాను. ఆ రెండాటి లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఎందులో తక్కువ లో ప్రైస్లో ఉందో సో అందులో అయితే చూస్ చేసుకుని అయితే బై చేయండి. బాక్స్ అయితే ఓపెన్ చేసి లోపల ఏమేమి ఉన్నాయని అయితే చూసేద్దాం. రియల్మీ బడ్స్ బాక్స్ అండ్ మనకి బిల్ అడ్రస్ కూడా అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఇందులో మనకి బిల్ 1500 అయితే పడింది. సో ఇది నార్మల్ డేస్లో వచ్చేసి మనకి అరౌండ్లీ 2000 రూపీస్ అయితే పడుతుంది. సో నేను ఆఫర్లో 1500 రూపీస్కి అయితే బై చేశాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనకి రియల్మీ బాక్స్ ఫ్రంట్ సైడ్ అయితే ఎలా ఉంది, రియల్మీ బడ్స్ క్యూన్ అయితే మెన్షన్ చేశారో అండ్ లోపల బడ్స్ ఎలా ఉంటాయని ఒక ఇమేజ్ కూడా అయితే ఉంది. అండ్ మనకి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ కూడా రియల్మీ బ్రాండింగ్ అయితే ఉంది. అండ్ మనకి బ్యాక్ సైడ్ చూస్తే మనకి బడ్స్లో ఉన్న మెయిన్ ఫీచర్స్ అయితే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో మనకి బ్యాటరీ లైఫ్ వచ్చేసి 20 hours లాంగ్ బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుందంటున్నారు. అండ్ మనకి 10mm బేస్ బూట్ డ్రైవర్స్ అయితే ఉంటాయంటున్నారు. సో బేస్ విధంగా ఇది ఒక మంచి ఫీచర్ అనేది చెప్పచ్చు. అండ్ మనకి స్లో లేటెన్సీ మోడ్ అయితే మనకి సపరేట్గా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. సో గేమింగ్కి వాడే వాళ్ళకి ఇది ఒక మంచి విషయం అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇన్స్టాంట్లీ కనెక్ట్, సో చాలా ఫాస్ట్గా అయితే కనెక్ట్ అయిపోతుంది అని అయితే చెప్తున్నారు. సో మనకి ఈచ్ బడ్ వచ్చేసి 3.6 grams అయితే ఉంటుందంటున్నారు. అండ్ లాస్ట్లో మనకి బడ్స్ డిజైన్ చేసిన వాళ్ళ నేమ్ అయితే మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనకి ఎంఆర్పి చూస్తే మనకి 2499 రూపీస్ అయితే ఉంది ఫ్రెండ్స్. బట్ మనకి ఆఫర్లో 1500 రూపీస్కి అయితే వచ్చింది. మనకి టాప్లో చూస్తే వర్క్ విత్ రియల్మీ లింక్ యాప్ అని అయితే ఉంది. సో ఆ యాప్ ఇన్స్టాల్ చేసి మనకి ఫీచర్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. మనం కొన్ని సెట్టింగ్స్ కూడా అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో మనకి గూగుల్ అసిస్టెంట్ ఓపెన్ అవ్వాలంటే సో ఈ టైప్ ఆఫ్ అని సో అలా అయితే మనం అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో మనం రియల్మీ లింక్ యాప్ కూడా అయితే ఇన్స్టాల్ చేసి దాన్ని కూడా అయితే చెక్ చేద్దాం. All we'll ever trust, yeah. No, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on. ఎక్స్ట్రా టిప్స్ అయితే ఇచ్చారు. మనకి స్మాల్ సైజ్ అండ్ లాంగ్ సైజ్ వచ్చేసి ఇందులో ఇచ్చారు. అండ్ మనకి మీడియం సైజ్ వచ్చేసి బడ్స్కి అయితే అటాచ్ చేసి అయితే ఇచ్చేసారు. అండ్ మనకి ఒక ఛార్జింగ్ కేబుల్ ఇచ్చారు. సో ఇది మనకి టైప్ సి అంటే సో ఇది మనకి టైప్ సి అయితే కాదు ఫ్రెండ్స్, మనకి నార్మల్ ఛార్జరే. సో మనకి టైప్ సి అయితే ఇవ్వలేదు. సో టైప్ సి అయితే ఇస్తే కొంచెం అయితే బాగున్ను, బట్ ఎనీవే టైప్స్ అయితే ఇవ్వలేదు. అండ్ మనకి యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇందులో మనకి కనెక్షన్ ఎలా చేసుకోవాలి ఏంటనేది టోటల్గా అయితే చెప్పినట్టుకున్నారు. సో దీని అయితే పక్కన పెడదాం. అండ్ మనకి రియల్మీ బడ్స్ని అయితే చెక్ చేద్దాం. సో ఇక్కడ మనకి ర్యాపర్ అయితే ఉంది. సో దీన్ని తీసేసి లోపల బడ్స్ని అయితే ఓపెన్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మనకి పైన బాక్స్ అయితే చూడొచ్చు, చాలా ఎగ్ షేప్లో మనకి చాలా ఫిట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. సో బాక్స్ అయితే చాలా బాగా డిజైన్ చేస్తారు. మనకి ప్లాస్టిక్ బాడీ అయినా సో చాలా అయితే బాగుంది. సో వెనకాల ఛార్జింగ్ అయితే పెట్టుకోవడానికి ఉంది. అండ్ మనకి పైన రియల్మీ బ్రాండింగ్ అయితే ఉంది. సో రియల్మీ కూడా మనకి చాలా ప్రీమియం లుక్తో అయితే ఉంది ఫ్రెండ్స్. సో బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి లోపల ఇయర్ బడ్స్ అనేవి లోపల ఎలా ఉన్నాయి అయితే చూసేద్దాం. Through the highways, till my shadow turns to sun rays. And on.
సో ఫ్రెండ్స్ మనకి బడ్స్ వచ్చేసి చాలా అయితే బాగున్నాయి ఫ్రెండ్స్, చాలా ప్రీమియం క్వాలిటీ అయితే ఉన్నాయి. సో మనకి బడ్స్ ఒక బిల్డ్ క్వాలిటీకి వచ్చేసి మనకి 4.5 అయితే ఇవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఆర్ అనే లోగో అయితే కనిపిస్తుంది కదా, సో ఇందులోనే మనకి టచ్ సెన్సార్స్ అయితే వర్క్ చేస్తాయి అనమాట. సో ఇది మనకి బ్లూటూత్కి అయితే కనెక్ట్ చేసి సో ఎంత ఫాస్ట్గా కనెక్ట్ అవుతుంది ఏంటి అనేది అయితే వన్స్ అయితే చెక్ చేద్దాం. సో ఫ్రెండ్స్ మనకి బడ్స్ ఆ బాక్స్లో ఉన్నంతసేపు మనకి బడ్స్ అనేవి ఆఫ్లో ఉంటాయి. సో ఆ బడ్స్ అనేవి మనం ఎప్పుడైతే బాక్స్లో తీసామో సో ఆటోమేటిక్గా అయితే ఆన్ అవుతాయి ఫ్రెండ్స్. సో బడ్స్ ఆన్ చేసే ముందు మనం ఆ బాక్స్ నుంచి అయితే తీసి అప్పుడైతే బ్లూటూత్ ఆన్ చేసుకోవాలి. మనకి బాక్స్లో తీయగానే ఇక్కడ రియల్మీ బడ్స్ క్యూన్ అయితే వచ్చేసింది. దీని మీద క్లిక్ చేసి వన్స్ అయితే పేర్ చేసేద్దాం. సో పేర్ చేయగానే మనకి ఏమేమి సపోర్ట్ చేస్తుంది, సో మనకి హై క్వాలిటీ ఆడియో సపోర్ట్ చేస్తుందా లేదని అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు మనకి హై క్వాలిటీ ఆడియోకి అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ మనం కొన్ని యూట్యూబ్లో వీడియోస్ అయితే ప్లే చేసి సో ఇది మనకి ఎలా వర్క్ చేస్తుంది, సో సెన్సార్స్ అని కరెక్ట్గా వర్క్ చేస్తున్నాయా లేదని అయితే చూద్దాం. Through the wastelands, through the highways, and on we'll go. ఇదంతా మనకి టచ్ అయితే బాగా వర్క్ చేసిందో. సో ఇప్పుడు లింక్ యాప్లో అయితే మనకి ఆ సెట్టింగ్స్ అనేది ఎలా చేంజ్ చేసుకోవాలి ఏంటనేది అయితే చూద్దాం. సో ఆటోమేటిక్గా బ్లూటూత్ అయితే కనెక్ట్ అయి ఉంది కాబట్టి మనకి ఆటోమేటిక్గా అయితే కనెక్ట్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మరి చూడొచ్చు మనకి ఒక బటన్ మీద మనకి 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి సో చేంజ్ చేసుకోవడానికి. సో ఈ 3 ఆప్షన్స్లో మనం నచ్చింది అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో లేదా ఓ సింగిల్ బటన్ మీద లాంగ్ ప్రెస్ చేస్తే ఇలా గూగుల్ అసిస్టెంట్ ఆన్ అవ్వడం కానీ, సో డబుల్ ట్యాప్ చేస్తే సాంగ్ అనేది స్టాప్ అవ్వడం కానీ, సో ట్రిపుల్ ట్యాప్ చేస్తే సాంగ్ అనేది ప్లే చేసుకోవడం కానీ, సో ఆ ప్లేస్లో మనకి 3 ఆప్షన్స్ 4 ఆప్షన్స్ నచ్చినవి అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో 2 బటన్లు మనం లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఆటోమేటిక్గా గేమింగ్ మోడ్ అనేది ఆన్ అవ్వడం ఆఫ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్ అన్బాక్సింగ్ అయితే చూసారు కదా, దీని మీద నా ఫుల్ ఎక్స్పీరియన్స్ అనేవి సో ఎంతవరకు వర్క్ చేస్తున్నాయి, సో కంట్రోల్స్ ఎలా వర్క్ చేస్తున్నాయి, సో మనకి ఇది బాగుందా బాగాలేదా అని టోటల్గా నేను ఒక 3 days అయితే యూస్ చేసి దాని తర్వాత అయితే షేర్ చేసుకుంటాను. సో ఫ్రెండ్స్ నేను 3 to 4 days అయితే యూస్ చేయలేదు, నేను టోటల్గా 1 week అయితే యూస్ చేశాను ఫ్రెండ్స్. సో నాకు 3 to 4 daysలో నేను పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఏమైతే ఫేస్ చేయలేదు. సో ఇంకా లాంగ్ టర్మ్లో నేను ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తానని చెప్పేసి నేను 1 week అయితే యూస్ చేశాను. ఫస్ట్గా ఈ ఇయర్ బడ్స్లో నేను ఫేస్ చేసిన మెయిన్ ప్రాబ్లమ్స్ గురించి అయితే షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి సమ్ టైమ్స్ మన ఇయర్స్లోంచి అయితే ఇదైతే స్లిప్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో అందరి ఇయర్స్ ఒకలాగా ఉంటాయని చెప్పలేము, సో నా ఇయర్కి అయితే ఇదైతే స్లిప్ అయిపోతుంది. అండ్ సెకండ్ ప్రాబ్లం వచ్చేసి ఈ ఇయర్ బడ్స్కి మనకి నాయిస్ క్యాన్సిలేషన్ అయితే లేదు ఫ్రెండ్స్. సో మన టోటల్గా మన చుట్టూరు ఉన్న ఎన్విరాన్మెంట్ సౌండ్స్తో పాటు సో యాక్టివ్ నాయిస్, సో ఈ సౌండ్ అంతా కూడా ఆ కాల్లో అయితే వెళ్ళిపోతుంది. సో దానివల్ల అవతల వాళ్ళకి మన కాల్ అనేది చాలా డిస్టర్బెన్స్గా అయితే ఉంటుంది. సో ఇది కాల్స్ కాకుండా నార్మల్గా యూస్ చేస్తానంటే సో నార్మల్గా అయితే యూస్ చేసుకోవచ్చు, బట్ కాల్స్కి అయితే నేను అంత బాగా అయితే దీన్ని అయితే సజెస్ట్ చేయను. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇదైతే ప్రాబ్లం కాదు ఫ్రెండ్స్, నేను జస్ట్ సజెస్ట్ అయితే చేస్తున్నాను. గేమింగ్ అనేది మనకి సపరేట్గా ఒక ఫ్యూచర్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. సో దీన్ని ఆన్ చేస్తే మనకి గేమింగ్కి చాలా వరకు అయితే ల్యాగ్ అయితే కవర్ చేస్తుంది. బట్ వైర్డ్ ఇయర్ ఫోన్స్ అంతా ల్యాగ్ అయితే కాదు, జస్ట్ గేమింగ్ అయితే కొంచెం అయితే కవర్ చేస్తుంది. బట్ నేను సజెస్ట్ చేసేది గేమింగ్ కోసమే ఇది తీసుకుంటానైతే నేనైతే ఎట్టి పరిస్థితులు అయితే సజెస్ట్ చేయను ఫ్రెండ్స్. జస్ట్ గేమింగ్ అయితే మీరు వైర్డ్ ఇయర్ ఫోన్స్ అయితే యూస్ చేయండి. సో ఎంత గేమింగ్ మోడ్ ఇచ్చినా మనకి ఎంతో కొంచెం ల్యాగ్ అయితే కనిపిస్తుంది. నార్మల్గా యూస్ చేయడం కన్నా మనం గేమింగ్ మోడ్ ఆన్ చేసి యూస్ చేస్తే ఛార్జింగ్ అనేది చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. అండ్ ఇందులో నేను ఫేస్ చేసిన ఫోర్త్ ప్రాబ్లం వచ్చేసి మనకి టచ్ కంట్రోల్స్ అయితే అన్నీ అయితే బాగా వర్క్ చేస్తున్నాయి ఫ్రెండ్స్. బట్ మనకి టచ్ కంట్రోల్ అనేది చాలా చిన్నదైతే ఇచ్చారు. సో మనకి గ్లాస్ బాడీతో ఒక చిన్నదైతే ఆర్ఎన్ఏ లోగో దగ్గర అయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, మనకి అదే టచ్ కంట్రోల్ అయితే ఉంది. సో మిగిలిన రిమైనింగ్ అంతా ప్లాస్టిక్ అయితే బాడీ, సో అక్కడైతే మనకి టచ్ కంట్రోల్ అయితే వర్క్ చేయదు ఫ్రెండ్స్. మనకి టచ్ కంట్రోల్ అనేది ఇంకొంచెం పెద్దది ఇస్తే చాలా అయితే బాగా అనిపించింది, బట్ వాళ్ళ చిన్నదైతే ఇచ్చారు. నేను అదొకటి ప్రాబ్లం అయితే ఫేస్ చేశాను. సో ఈ ఫ్రెండ్స్ నేను ఈ బడ్స్లో ఫేస్ చేసిన మెయిన్ ప్రాబ్లమ్స్. అండ్ దీని సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మనకి సౌండ్ క్వాలిటీ అనేది అయితే చాలా అయితే బాగుంది ఫ్రెండ్స్. సో బేస్ ఎంతవరకు యూజ్ చేయాలో సో అంతవరకు చాలా బాగా అయితే యూజ్ చేశారు. సో మనకి వోకల్స్ కూడా చాలా బాగా అయితే
క్లియర్గా అయితే వినిపిస్తున్నాయి. అండ్ దీని బ్యాటరీ గురించి చూస్తే మనకి బ్యాటరీ అనేది చాలాసేపు అయితే వస్తుంది ఫ్రెండ్స్. నేను నాన్ స్టాప్గా 1.5 hours అయితే నేను నాన్ స్టాప్గా అయితే యూజ్ చేశాను విత్ గేమింగ్ మోడ్ అనేది ఆన్ చేసి. సో గేమింగ్ మోడ్ అనేది ఆన్ చేసి నాన్ స్టాప్గా నేను 1.5 hours అయితే యూజ్ చేస్తే నాకైన పర్సెంటేజ్ జస్ట్ 20%. సో మనకి బ్యాటరీ కూడా చాలా బాగా అయితే వస్తుంది. అండ్ కొన్ని రివ్యూస్లో మనకి రైట్ ఇయర్బడ్లో ఛార్జింగ్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది అని అయితే చెప్తున్నారు. బట్ నేను అలాంటి ప్రాబ్లం అయితే ఏమైతే ఫేస్ చేయలేదు. సో ఇది ఫ్రెండ్స్ నేను షేర్ చేసుకుందాం అనుకున్న నా జెన్యూన్ రివ్యూ. అయితే ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి ఎలాంటి మన వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్, జై హింద్.